హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ టేస్ట్ ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి రవ్వ రాడ్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా కప్పు చక్కెర తీసుకుంటున్నాను. ఇక్కడ యాలకులు పొట్టు తీసి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. వేరే బౌల్లో పొడిని వేసుకోవాలి. వేరే గిన్నె పెట్టేసి కప్పు రవ్వ తీసుకుంటున్నాను. దాంట్లోనే కప్పు కొబ్బరి, చక్కెర పొడి, పాలు 2 గ్లాసు వేడి చేసిన పాలు తీసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. వేరే కళాయి పెట్టేసి నెయ్యి పోసుకోవాలండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలి. ఒకసారి ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిందాక ఉంచేసుకొని తీసేసుకోవాలండి. వేరే ప్లేట్ తీసుకొని ఈ రవ్వని ఆ నెయ్యిలో వేసుకోవాలి. అదే విధంగా వేసుకొని దీనిని కలుపుకోవాలండి. నెయ్యి రవ్వకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా రావాలండి. సో ఇప్పుడు దింపేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. అంతా అదే విధంగా వేసుకోవాలండి. కొంచెం వెడల్పుగా అనుకుంటూ వేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చల్లగా అయిపోతుంది. వెడల్పుగా అనుకొని వేసుకుంటే ఇలా తొందర మనకు రోల్ చేసుకోనికి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. వేసుకున్నాం. ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా వచ్చినాక కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా అదే విధంగా రోల్ చేసుకోవాలండి. ఇలా రావాలండి. అన్నీ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ కంపల్సరీగా ఎలా ఉందో ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఈ విధంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.